గుడ్ మార్నింగ్, సిరి కార్స్ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP37BW2662 నిస్సాన్ సన్నీ XV డీజిల్ వేరియంట్, టాప్ ఎండ్ వర్షన్. 2013 వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2028. ఆ తర్వాత మళ్ళీ 5 years మనం లైఫ్ రెన్యూ చేసుకోవచ్చు. అప్పుడు 2033 దాకా లైఫ్ అనేది వస్తుంది. ఇది కంప్లీట్ గా డీజిల్ వేరియంట్ వెహికల్, సెకండ్ ఓనర్ అండ్ షోరూమ్ ట్రాక్. దీంట్లో LPG లేదా CNG లాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏమీ లేవు. సడన్ కేటగిరీ వెహికల్ ఇది. డిక్కీ అయితే చాలా స్పేషియస్ గా ఉంటుంది. లగేజ్ అయితే కంఫర్టబుల్ గా క్యారీ చేసుకోవచ్చు. మెజార్టీగా చెప్పదగ్గది ఏమందంటే, బాడీ మీద చెప్పదగ్గ మేజర్ స్క్రాచెస్, డెంట్స్, గ్లాస్ బ్రేకేజెస్ ఇలాంటివి అయితే ఏమీ లేవు. మొత్తం అన్ని కూడా మంచి కండిషన్ లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఎటువంటి ఎక్స్టర్నల్ వర్క్ చేయించుకోవాల్సిన పని అయితే లేదు. హెడ్ లైట్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. అదేమిటంటే మనం 1 by 1 చూద్దాం. అండ్ ఇంకా ఆప్షన్స్ చూసరికి ఏముందంటే, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఆటో క్లైమేట్ AC. రీడింగ్ చూసినట్లయితే కనుక ఒకసారి ట్రిప్ లో ఉంటుంది. ఇది 1,34,000 kilometers తిరిగింది. షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది. రీడింగ్ అది వెనక్కి ముందుకు తిప్పింది కాదు, పక్క షోరూమ్ ట్రాక్. కస్టమర్ చెప్పినాడు పక్క షోరూమ్ ట్రాక్ అని. నేనైతే చెక్ చేయలేదు, కానీ మీరు ఇంట్రెస్ట్ ఎవరు ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఆటో క్లైమేట్ AC అండ్ ఎయిర్ బ్యాగ్స్, 2 air bags ఉంటాయి. ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్ 2 air bags ఉంటాయి. అండ్ ఎలాంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏమీ లేదు. అండ్ ఆటో క్లైమేట్ AC కంట్రోల్ ప్యానల్ అది. అండ్ అలాగే స్టీరింగ్ కంట్రోల్, ఆడియో కంట్రోల్ వస్తుంది మొత్తం. సీట్ కవర్స్ అన్ని బాగానే ఉన్నాయి. కొంచెం మైల్డ్ రఫ్ అయితే ఉన్నాయి, కానీ డ్యామేజ్ అయితే లేదు. సీట్ కవర్స్ అన్ని ఓకే. ఇంటర్నల్ రూఫ్ అంతా కూడా బాగానే ఉంది. అండ్ డాష్ బోర్డ్ స్టెయిన్స్, స్క్రాచెస్ అలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. అంతా నీట్గా మంచి కండిషన్లోనే ఉంది. ఇంకా స్క్రీను, రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లోనే ఉంది. చెక్ చేసింది కానీ రివర్స్ కెమెరా కూడా ఓకే, ఇష్యూస్ అయితే ఏమీ లేదు. మంచి మ్యూజిక్ క్వాలిటీ అంతా బాగానే ఉంది. అండ్ ఈ వెహికల్ ప్రజెంట్ ఆంధ్ర కస్టమర్స్ కి అండ్ తెలంగాణ కస్టమర్స్ కి ఇద్దరికి వర్కౌట్ అవుతుంది. ఇద్దరిలో ఎవరన్నా తీసుకోవచ్చు. అంటే తెలంగాణ వాళ్ళు తీసుకుంటే మనం ఇక్కడి నుంచి ఎన్ఓసీ తీస్తాం. సో ఆంధ్ర వాళ్ళకి అయితే ఇంకా అవసరం. అలాగే ఇది AP వెహికల్ కాబట్టి సింగిల్ గా మనం టోకెన్ తో నేమ్ ట్రాన్స్ఫర్ పెట్టేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ బాగానే ఉన్నాయి. హ్యాండ్ రెస్ట్ అది ఉంది. అలాగే కనుక అట్లా AC బ్లోయర్ అది కూడా ఉంది. ఇది ఫ్రంట్ మనకి కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్. ఇది ప్రజెంట్ ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది, మన రీసెంట్ గా అయిపోయింది. ప్రజెంట్ ఇన్సూరెన్స్ ఫోర్స్ లేదు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే డిక్కీ, టైర్ ల్యాంప్స్, అదే డేంజర్ లైట్స్ ఉంటాం కదా, రైట్ లెఫ్ట్ బాగానే ఉంది. బాడీ ఫ్రేమ్ అంతా నీట్ గానే ఉంది. ఇక్కడ రస్ట్ అయితే ఏం లేదు, అంతా ఓకే. నేను చెప్పాను కదా, డిక్కీ చాలా స్పేషియస్ గా ఉంటుంది. అండ్ ఇంకా డిక్కీ అంతా ఒరిజినల్ ప్యానల్, మొత్తం అంతా మంచిగా నీట్ కండిషన్ ఉంది. మన దీనికి ఫైనాన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే. వన్స్ మీరు వెహికల్ తీసుకున్న తర్వాత మీరు ఫైనాన్స్ చేయించుకున్నా కూడా మీకు నియర్లీ 70% ఫైనాన్స్ వస్తుంది. అండ్ ఇక టైర్ పొజిషన్ చూసినట్లయితే ఇంకా 4 టైర్లు సుమారుగా ఒక 40 to 50% టైర్స్ ఉన్నాయి. 4 టైర్లు కూడా. 2 టైర్స్ అయితే ఒక 30% ఉంటాయి. 2 టైర్స్ వచ్చేసి 40% ఉన్నాయి. అలాగే ఫ్రంట్ వైపర్స్ అనే వర్కింగ్ బాగానే ఉంది. అండ్ ఎక్స్టర్నల్ రూఫ్ అంతా కూడా బాగానే ఉంది. పైన డెంట్స్ గిన్ అన్నట్టు అయితే ఏం లేదు, అంతా నీట్ కండిషన్లో ఉంది. అలాగే ఇంకా ఫ్రంట్ హెడ్ లైట్స్, రైట్ లెఫ్ట్ చూడండి, చాలా నీట్గా ఉన్నాయి హెడ్ లైట్స్. అలాగే ఫ్రంట్ గ్రిల్ అది ఇటువంటి డ్యామేజ్ ఏమీ లేదు, బట్ అది నీట్ కండిషన్లో ఉంది. చూసుకోవచ్చు ఇంజిన్ రూమ్. ఎలాంటి మీకు ఆయిల్ లీకేజెస్ కానీ, ఇంటర్నల్ వెల్డింగ్ వర్క్స్ కానీ ఇలాంటివి అయితే ఏమీ లేవు. యాప్రాన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంది. వెహికల్ చెప్పిన కదా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అండ్ ఫ్రంట్ బానెట్ అది కూడా మనకి డైరెక్ట్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ తో పాటు వచ్చిన బానెట్ అది. సో ఫైనల్ చెప్పేది ఏంటంటే, ఇక్కడ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అని మీకు ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తున్నాను. బండి అంతా మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది. ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. అలాగే మనకి గేర్ షిఫ్టింగ్ కానీ, సస్పెన్షన్స్ ఇవన్నీ కూడా మంచి కండిషన్ లో ఉన్నాయి. సో వెహికల్ అంత బాగున్నా కూడా తీసుకున్నాక మినిమం ఒక 10,000 rupees మెయింటెనెన్స్ ఉంటుంది అనేది మాత్రం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అది కూడా నేను చెప్పింది ఇంజిన్ కి రిలేటెడ్ కాదు. ఆ 10,000 కూడా జనరల్ సర్వీస్ కి ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో చెప్తాను నేను. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,95,000, 2,95,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. అలాగే సెంట్రల్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. సో రిమోట్ అంటే బై డిఫాల్ట్ కార్తోనే వస్తుంది, ఎందుకంటే ఇది హై వర్షన్ కాబట్టి. సో ఇదే డీటెయిల్స్. మీకు అలాగే ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాంట్లో కూడా చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. నెక్స్ట్ వీడియోస్ కోసం మళ్ళీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.